నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం సార్. వాస్తవం. సార్ యాక్చువల్‌గా మంగ్లీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన సో, ఆమె గత ఎన్నికల్లో చూసుకుంటే పార్టీల పరంగా ఆమె వైసీపీకి మద్దతుగా తెలుపుతూ ఆమె ప్రచారానికి కూడా వెళ్ళింది. సో, ఈ సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆమె 2 రోజుల క్రితం రథసప్తమి కారణంగా అరసవెల్లి టెంపుల్‌కి దర్శనం కోసం వెళ్ళింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఏంటి అంటే ఆమె ఒక్కతే కాకన్నా ఆమెతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్లారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్లారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అని దాంతో పాటుగా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా వీళ్ళిద్దరి మీద మండిపడుతున్నారు. అసలు ఎందుకని వీళ్ళిద్దరూ కలిసి వెళ్లారంటారు? వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉంది అని పాయింట్ ఔట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఒకటమ్మా, వెళ్ళినా దర్శనం కోసం తీసుకెళ్ళినా, దర్శనం కోసం పర్మిషన్ ఇచ్చినా అది ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవుడి దర్శనం కోసం అందరూ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం మళ్ళా ఏంటంటే, మంగ్లీ గారు సంస్కృత శిక్షణ తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. ఆయన పైన మన రుద్వి గారి తర్వాత అక్కడ చాలామంది టీడీపీ వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ మేము కానీ అందరం కూడా ఆమె పాడిన పాటల్లో కానీ కొన్ని నియమ నిబంధనలు మనకు దేవస్థానం కొన్ని నిబంధనలు కానీ ఇవన్నిటిలో కూడా మొత్తం బస్టు పట్టిపోతున్నాయి. దయచేసి ఆమెను మనం తీసివేయండి అని చెప్పి మనమే కాదు టీడీపీ శ్రేణులు కూడా మనం అందరం కూడా పెట్టాం. ఎందుకంటే అన్ని గోవిందా గోవింద నామస్వరంతో వెళ్ళవలసిన ఏడుకొండలవాడి స్వామి దగ్గర ఆమెని ఒక ఆడామిని పెట్టకూడదు, కరెక్ట్ కాదు అనేది మనం అందరం కూడా పెట్టాం. ఎందుకంటే అక్కడ వెళ్ళింది ఆధ్యాత్మిక కేంద్రం. ఆధ్యాత్మిక కేంద్రంగా నామస్వరంతో మనం వెళ్తూ ఉండాలి తప్ప ఈ విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఆమె అన్ని రకాల సాంగులు పాడింది, అన్ని రకాల సాంగ్లు కూడా పాడింది. ఇంకా డిఫరెంట్ మనం డైలాగ్స్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఉండకూడదు అనేది ఒకటి. రెండోది ఆమె ప్యూర్ వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆమె ఆదేశంతోనే మొత్తం టోటల్గా కొన్ని కార్యక్రమ పార్టీ సాంగ్స్ కానీ అడిగాం పాడడం కానీ అన్నింటిలో జరిగింది. మరి టీడీపీ వారు ఎందుకు మరి రామ్మోహన్ నాయుడు గారు ఆమెని మరి ఎంకరేజ్ చేసి ఆమె అంటే దర్శనంకి వెళ్ళడం కోసం తప్పు పట్టట్లేదు, ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేసి మరి ఆమెతో పాటు వెళ్ళడం ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆయన కేంద్ర మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నారు. చాలా మంచి వ్యక్తి, ఎర్రంనాయుడు గారి అబ్బాయి, ఆయనకు మంచి పేరు ఉంది కనుక ఇక్కడ ఈ విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం అచ్చెన్నాయుడు గారికి ఉంది, రామ్మోహన్ నాయుడు గారికి ఉంది. వైసీపీ వాళ్ళని మళ్ళీ ఏమైనా దగ్గర చేర్చుకొని వాళ్ళు ఏమైనా మళ్ళీ టీడీపీలో చేర్చుకుందాం అనుకుంటున్నారా? ఐకమత్యం కోసం ఏమైనా చేసుకుందాం అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళకి టీడీపీలో సరైన నాయకత్వాలు లేవని తీసుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఎంఈవి సత్యనారాయణని కూడా ఏదో టీడీపీలో బీజేపీలో ఉన్న కూటమికి తీసుకుందాం అని అనుకుంటున్నారు. అంతకు ముందు ఎంఈవి సత్యనారాయణ గారిని క్రిస్టియన్ ప్రాపర్టీలు మొత్తం టోటల్గా కబ్జా చేశారని చెప్పేసి ఒంటి కాలుతో ఆ సైట్ల కాడికి కూడా వెళ్ళి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వినికిడి బయట అంటే ఏమిటంటే బయట మాటలు ఏంటంటే ఎంఈవి సత్యనారాయణ గారి ప్రాపర్టీస్ అన్నింటికి క్లియరెన్స్ ఇస్తున్నారు, మళ్ళా ఆయన్ని చేర్చుకునే అవకాశాలు మిన్నుగా కూటమిలో ఉన్నది అని ఒకటి. ఆదిమల సురేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒంటి కాలు మీద టీడీపీ కూటమి మీద లెగిసిన వ్యక్తి. ఈరోజు మళ్ళీ వాళ్ళని కూడా టీడీపీలో చేర్చుకుంటున్నారు. అంటే ఆ ఏ ఏరియాలో వాళ్ళకి నాయకత్వంగా తక్కువ ఉందో టీడీపీ వాళ్ళకి కార్యకర్తలు లేరనుకుంటున్నారా? లేకపోతే అక్కడ నాయకత్వం చేసిన వాళ్ళు లేరనుకుంటున్నారా? లేకపోతే వైసీపీ నుంచి వాళ్ళందరినీ తీసుకుంటే పార్టీ నిలబడద్దు అనుకుంటున్నారా? మరి గత పాలకులు మీరు మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోండి. మీరు మాట్లాడిన మాటలన్నీ ఆయన సత్య హరిశ్చంద్రుడు, చాలా మంచివాడు, సోమ్యుడు అని కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మీరు మాట్లాడే మాటకి మనం చేసే గవర్నమెంట్ రన్ చేయడానికి మీకు ఉన్న మెజారిటీకి వాళ్ళ అవసరం లేదు. కానీ మీరు వాళ్ళ మీద ఎందుకు ఒంటి కాలు మీద అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆ రోజు క్రిస్టియన్ ల్యాండ్ అయ్యింది, ఈరోజు ఎంఈవి గారి సొంత ల్యాండ్ అయ్యిందా అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని. మంగ్లీ గారు ఆ రోజు మనకి మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండకూడదు, ఆమె ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడింది, అలా పాటలు పాడింది అనే వ్యక్తి ఈరోజు మీరు రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ వారు కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.
అలాగే ఆదిమూలపు సురేష్ గారు ఆ రోజు మినిస్టర్గా ఉండేటప్పుడు, వైసీపీ మినిస్టర్గా ఉండేటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు విధేయుడు, మొత్తం టోటల్గా ఎవరి శత్రువు, టీడీపీ అంటే కూటమికి శత్రువు, ఈరోజు మంచివాడు అయ్యాడా అని అడుగుతున్నా. కొంతమంది ఏ ఎండకు ఆ ఎండకు గొడవ ఎత్తుక్కుంటారు. ఆ చోటు ఇవ్వటానికి మీ మీద మీరు వాళ్ళ మీద పోరాడిన కార్యకర్తలు ఉన్నారే, వాళ్ళ మీద పోరాడి స్టేషన్కి వెళ్ళే కార్యకర్తలు ఉన్నారే, వాళ్ళ మీద పోరాడి మొత్తం టోటల్గా దెబ్బలు తిన్న కార్యకర్తలు ఉన్నారే, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను నేను. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. ఏం మీకు మెజార్టీ లేదా, లేకపోతే అక్కడ నాయకత్వం లేదా, లేకపోతే మంగ్లీ గారి కంటే ఇంకా బాగా మంచిగా సాంగ్లు పాడేవాళ్ళు మీ టీడీపీలో లేరా, లేకపోతే మీకు ఎంవివి సత్యనారాయణ గారి కంటే పెట్టుబడిదారు ఎవరు మీ దగ్గర లేరా, లేకపోతే ఆయన లేకపోతే విశాఖపట్నంలో మీరు వెళ్ళలేరా, అక్కడ ఎంపీ భరత్ గారు ఉన్నారు కదా. అంటే బిజినెస్లో మొత్తం టోటల్గా అంటే బిజినెస్లు చేసి మీకేమైనా పార్టీకి అని ఇవ్వాలా, కాదు కదా. ఆదిమూలపు సురేష్ గారి కంటే ఇంకా గొప్ప వాళ్ళు లేరు అక్కడ. అంటే మీ నాయకత్వం లోపం ఉందా, ఆదిమూలపు సురేష్ గారిని ఎందుకు చేర్చుకోవాలి. ఇవన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, క్యారెక్టర్ ఉండాలి అన్నాడు. క్యారెక్టర్ లెస్ ఉన్న వాళ్ళతో అది క్యారెక్టర్ లెస్, అది విజయసాయి రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది అన్నాడు. అంటే ఏమన్నాడో తెలుసా, క్యారెక్టర్ లేనివాడు నా దగ్గరికి వెళ్ళిపోతాడు, కొత్త నీరు నా కాడకు వస్తుంది, వీళ్ళందరూ క్యారెక్టర్ లేని వాళ్ళు అటు చేర్చుకుంటున్నారు, ఈ లాలోజీలు పడుతుంటారు, ఇలాంటి వాళ్ళతో ఐ డోంట్ కేర్, నా కార్యకర్తలు నేను కాపాడుకుంటా, నా కార్యకర్తలు నేను నిలబెట్టుకుంటా అని మగాడ్లాగా ఆయన మాట్లాడితే, వాళ్ళందరినీ ఎలా చేర్చుకోవాలని మీరు ఆలోచిస్తుంటే, మీకు రేపు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసింది బీజేపీకి వెళ్తుంది, మరి అక్కడ ఏదో లాలోచి ఉంది. ఇవన్నీ కూడా రేపు పార్టీ నష్టానికి దారితీస్తుంది. రేపు పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పవర్ఫుల్, పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారు, పవన్ కళ్యాణ్ గారు అంటే మాట ఇచ్చారంటే మాట తప్పరు. అలా ఆ క్రిస్టియన్స్ అంతా కూడా అమ్మో ఎంవివి సత్యనారాయణ గారి దగ్గర మా క్రిస్టియన్ ల్యాండ్ కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, మా బాప్టిస్ట్ చర్చ్ ఆస్తులు అన్నీ వచ్చేస్తాయి అనుకున్నారు. ఆ రోజు పోరాటం, ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏమి చేశారు, నెంబర్ 1 అసలు మీరు పట్టించుకున్నారా అని అడుగుతున్నా. నెంబర్ 2 మనం ఏ మాటగా మాట్లాడినా పార్టీలకు అతీతంగా కాపు నాయకుడు, కాపుకి పెద్ద వ్యక్తి, కాపుల పాటి పెన్నిది, ముద్రగడ్డ పద్మనాభం గారు వయసులో పెద్దవారు. మనం పార్టీలు ఉండొచ్చు, కానీ కులం వచ్చేటప్పటికి కులంలో మనందరం ఒకటై ఉండాలి. మన కుల నాయకుడిని ఎవరైనా తిరగబడితే మనం పార్టీలకు అతీతంగా ఖండించవలసిన బాధ్యత ఉంది. ఆ ఖండించవలసిన బాధ్యత మనకు లేదా అని అడుగుతున్నాను నేను. ఆ ఖండించవలసిన బాధ్యత ప్రతి కాపు నాయకుడికి లేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మంచి అవ్వచ్చు, చెడవచ్చు, లేకపోతే ఆయన ఇంకో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఒక మనిషిని, ఒక పెద్ద వ్యక్తి మీదకి అక్కడ దాడి జరిగితే తప్పు. ఇది మనం అందరం కూడా అన్ని కులాలు, అన్ని జాతులు ఒకటైనా మన కులం కూడా ఒకటవ్వాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దాన్ని మందకృష్ణ మాదిగ గారిని చూసి నేర్చుకోవాలి మనం. ఈరోజు 1,00,000 డప్పులతో మొత్తం టోటల్గా సాధించుకుంటూ వచ్చాడు. ఓకే, పోరాట సమితి బీసీలో చేర్చాలని ఆయన పోరాటంలో ఎక్కడ లోపం ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ పెద్ద వ్యక్తిగా మనం గౌరవించాలి, మన కాపు నాయకుడిగా మనం గౌరవించాలి, మన నాయకుడిగా మనం గౌరవించాలి. అంటే వ్యక్తిగత పార్టీలకు అతీతంగా డిఫరెంట్ ఉండొచ్చు, అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ దాడిని ఖండించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా నాకు రిక్వెస్ట్ ఉంది. ఇది పూర్తిగా దాడిని అసంభవ సందర్భంలో ఎవరో దాడి చేశారు, అది ఎవరు చేశారనేది పట్టుకొని పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కాపులు అందరికీ అవమానం. ఇది ఒక్క ముద్రగడ్డ గారిది అనుకోవడం తప్పు. ఆయనకి రేపు జరగవచ్చు, రేపు నటికుమార్ జరగవచ్చు, రేపు ఇంకొకరు జరగవచ్చు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మొత్తం టీడీపీ వాళ్ళు రేపు జరగబోయే మొత్తం టోటల్గా ఏం డెవలపింగ్ జరగాలో చూడాలి తప్ప ఎవరిని జాయిన్ చేసుకుందాం అంటానికి మీకు 164 సీట్లు ఇవ్వలే, ఎవరితో మాట్లాడి అవతలను తీసుకెళ్ళి లోనేద్దామని చెప్పేసి మీకు 164 సీట్లు ఇవ్వలే. అభివృద్ధి ఎలా చెందాలి, డెవలప్ ఎలా వెళ్ళాలి, రేపు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా టూరిజం డెవలప్ చేయాలి అనే విషయంలో చేయాలి. టూరిజం డెవలప్ చేయాలంటే పాడే రోడ్డు ఏది? టూరిజం డెవలప్ అవ్వాలంటే మొత్తం టోటల్గా వెళ్ళిన బండి రిటర్న్ మధ్యలో ఆగిపోద్ది, అన్ని గుంతలు ఉన్నాయి. అక్కడ వడ్డాది బిజ్జీ పడిపోయింది. పాడేరు టూరిజం కోసం మనం ఏం మాట్లాడతాం?
లంబసింగ్ కోసం ఏం మాట్లాడతాం, అరకు కోసం మనమేం మాట్లాడతాం, సీలేరు కోసం మనమేం మాట్లాడతాం, చింతపల్లి కోసం మనమేం మాట్లాడతాం. అది రోడ్లు దయచేసి రోడ్లు బాగు చేయండి, టూరిజం డెవలప్ చేయండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలి. మీరు షూటింగ్లకు రమ్మని అడిగారు, మాటకు అడుగుతున్నారు తప్ప ఛాంబర్ మీటింగ్ పెట్టలేదు, ఎఫ్డీసీ చైర్మన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. దయచేసి ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలి, మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మన ఆంధ్రప్రదేశ్ నిలబడాలి. మనకి వాళ్ళు ఆ రోజు మన ఇంటికి తీసుకొచ్చి ఒక అక్కల, ఒక అమ్మల, ఒక తండ్రిలా అందరికీ కూడా వాళ్ళు వచ్చి వాలంటీర్స్ డబ్బులు ఇచ్చారు. ఈరోజు మొత్తం సచివాలయంగా 4 సార్లు తిరుగుతూనే కానీ, మా దగ్గరికి వెళ్తేనే కానీ ఏ కాగితాలు అవ్వట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ఇది నా మాట కాదు, ప్రజల మాట. దయచేసి ప్రజల దగ్గర ఎమ్మెల్యే దొరకట్లేదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే పిఏ దొరకట్లేదు, మినిస్టర్లు దొరకట్లేదు, వాళ్ళ నియోజకవర్గాల్లో అందుబాటులో లేరు. వాళ్ళ కష్టాలను ఎవరు తీరుస్తారు? ఎంఆర్ఓ దొరకట్లేదు, గ్రామ సభలో వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న ఆర్ఐ దొరకట్లేదు, అక్కడ ఉన్న పంచాయతీ ఈవో దొరకట్లేదు. చెత్తలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద చెత్త ఉంటున్నాయి. ఇవన్నిటికి దాన్ని మనం ఎలా మానిటర్ చేయాలి? జాయింట్ కలెక్టర్ గారు టైం దొరకదు, కలెక్టర్ గారు టైం దొరకదు, ఎవరు ఫోన్ ఎత్తరు, ఆర్డీఓ గారు ఫోన్ దొరకదు. రాష్ట్రం ఏమవుతుంది? రాష్ట్రం ఎవరి మాట వింటుంది, ఎవరితో ఉంటుంది? ఒక ఎమ్మెల్యే బాస్, ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ లాగా ఉంది. పోలీసు వాళ్ళు చూస్తే పోలీసు వాళ్ళు ఫోన్లు ఎత్తరు. ఇవన్నీ కూడా నియోజకవర్గాల్లో బాధపడుతూ ఉన్నారు. కనుక దయచేసి దాన్ని మనం రెక్టిఫై చేసి ఒక మంచి రాజ్యం చేయండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని 10 మాటలు అనుకుంటుంటప్పుడు మంది బాగోలేదని అర్థంగా. అందుకనే దయచేసి దాన్ని రెక్టిఫై చేసి దాన్ని రిమైండర్ చేయండి. ఒక్కసారి ఎమ్మెల్యేలు అందరూ తప్పు జరుగుతున్నాయి. మనం ఒక్క షాపు, వైన్ షాపుకి మొత్తం టోటల్గా ఏర్లైపారే బెల్ట్ షాపులు, ఎక్కడ చూసినా మందు ఫ్రీ అన్నట్టు దొరుకుతున్నాయి.